బాగానే చేస్తున్నాడు అంతా. ఆ. అంటే ఏ విధంగా పర్వాలేదు అంటారు? అన్నిట్లో పర్లేదండి, బాగానే లేడీస్ కానీ పర్లేదు, బాగానే చేస్తున్నారు. అంటే తర్వాత ఉచిత పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదా? ఉపయోగం ఉందండి, చేస్తున్నాడు. అంటే నిదానంగా చేస్తున్నాడు, ఆయన ఇచ్చిన ప్రామిస్లన్నీ చేస్తున్నాడు. అంటే కొద్దిగా ఇప్పుడే కదా స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్, చేస్తారు చిన్నగా. కానీ హైడ్రాలో మాత్రం ఎందుకంటే బాగానే చేశారు, కానీ పాపం బీద వాళ్ళకు కొద్దిగా కష్టపడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఇల్లు పడగొట్టడము అనేది బాగుండదు కదా. అది ఎవరైనా చేశారో వాళ్ళకు పాపం తర్వాత వాళ్ళకు ఇల్లు ఇచ్చేదానికి కూడా కావాలి వాళ్ళకు. అంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని చెప్పారు కదా. చెప్పారు కదా, ఇంతవరకు ఇవ్వలేదు కదా వాళ్ళకు. ఆ. ఇవ్వాలి కదా, ఇస్తే అది వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. మరి వాళ్ళకు హైడ్రా తీసుకొచ్చినారు, ఇల్లు పడగొడుతున్నారంటే వాళ్ళకి మరి చూపించాలి కదా ముందు. చూపించక ముందే వాళ్ళకు నోటీస్ ఇస్తే అది బాగాలేదు కదా. మిగతా వాళ్ళందరూ బాగుంది, హైడ్రా పెద్ద మంచి ఇల్లు ఉన్నారు కదా. మల్లారెడ్డి లాంటి వాళ్ళకు వాళ్ళంతా కాపీ అంటే చేశారు ఇప్పుడు కాబట్టి. మల్లారెడ్డి కాలేజ్ అనేది మొత్తం కూడా మనకి బఫర్ జోన్ లోనే ఉంది. ఆ, మరి అది ఎందుకు తీసే ప్రయత్నం చేయలేదు? తీస్తున్నారు నిదానంగా. అంటే అన్ని తీయాలంటే కొద్దిగా కష్టం కదా, నిదానంగా తీస్తున్నారు. తీస్తుంటే మధ్య మధ్యలో కొద్దిగా చేస్తున్నారు, అంతే. మంచిదండి, లేడీస్ బాగానే ఉంది. కానీ కొద్దిగా ఏముందంటే కొద్దిగా కంట్రోల్ పెట్టాలి. ఎందుకంటే సిటీ వాళ్ళు అలాగే కూర్చుంటే స్థలం దొరకదు పాపం చాలా వరకు. జెంట్స్ కూడా కొద్దిగా కష్టమవుతుంది కూర్చోాలన్నా కూడా.